జగన్ నిన్నటి వరకు అవినీతి పరుడే అనుకున్నానని కానీ భాను వ్యవహారంతో ఖూనీకోర అని కూడా తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. భానుతో ఉన్న సంబంధాలపై జగన్ నోరు విప్పాలన్నారు. భాను కూడా జగన్ నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించుకుంటే ఆయన్ను కూడా అనుమానించాల్సి వస్తుందన్నారు. పరకాల్లో జగన్ అభ్యర్థిని గెలిపించేందుకే బీజేపీ పోటీ చేస్తోందని ఆరోపించారు. ఇవాళ జగన్ ఒక మర్డర్లు చేసే వ్యక్తులను ఎంకేసుకొని తిరుగుతాడు అనేది ఇంత బయటకు వచ్చిన తర్వాత మనకు ఇది ఎన్నికల్లో తప్పనిసరిగా ఇది ఒక ఇష్యూ. ఈ ఇష్యూని కూడా ముఖ్యమంత్రి రేపటి నుంచి తప్పనిసరిగా మాట్లాడతాడనేది నా ఉద్దేశం. మాట్లాడకపోతే ప్రజలలో తప్పనిసరిగా అనుమానం వచ్చేది నాకు కూడా వస్తుంది, ప్రజలకు కూడా వస్తుంది అనేది నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది. ఇవాళ నుంచి ఆయననే మాట్లాడడం కాదు, క్యాబినెట్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ యుద్ధ సమయంలో కూడా మనం వెపన్ను సరిగ్గా ఉపయోగించుకోకపోతే మన శత్రువు బలపడతాడనేది నా ఉద్దేశం. ఎందుకంటే నీ ప్రభుత్వాన్ని పడగొడుతున్నటువంటి వ్యక్తి, ఇవాళ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం దెబ్బతీయడానికి మనం శాయశక్తుల ముందుకు నడవాలనేది ఒకటి. మనుషులను చంపేటోడు మనతో అండర్స్టాండింగ్ అవుతాడో ఎప్పుడన్నా చంపేస్తాడు, ఎవరినన్నా చంపుతాడు. ఒకసారి అలవాటు పడ్డోడు పులికి రక్తం టేస్ట్ దొరికితే ఎవరిని ఇడవడరా బాబు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ దాన్ ఎనీబడి. బికాజ్ మీరు చూడండి సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఎట్లయినాయో. ఆఖరి సూర్యుని ఉపయోగించి సూర్యుని కూడా చంపిండంటే ఈయన దేనికన్నా తెగిస్తాడు.